అదిగో పిన్ని, నువ్వు కోరుకున్న ఆస్తి. ఇప్పుడు నీ చేతికే వచ్చింది. ఈ ఆస్తి కోసమే కదా నా మీద ప్రేమను చూపించింది. ఈ ఆస్తి కోసమే కదా ఇన్నాళ్ళు నా ముందు మంచి దానిలా నటించింది. ఈ ఆస్తి కోసమే కదా నా నా మోహిని చంపింది. ఈ ఆస్తి కోసమే కదా నన్ను, నా వెన్నెల్ని చంపాలని చూసింది. ఇప్పుడు ఇప్పుడు ఆస్తి మొత్తం నీకు చెందేలా రాశాను. తీసుకో పిన్ని, తీసుకో. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకి, తండ్రి ప్రేమకి, గురువు ప్రేమకి, భార్య ప్రేమకి వెలకట్టలేమో అనుకునేవాణ్ణి. కానీ ప్రతి ప్రేమకి ఒక వెలకట్టచ్చని, అది కూడా డబ్బుతోనో ఆస్తితోనో సాధ్యమవుతుందని నాకిప్పుడే. ఇన్నాళ్ళు నా పిన్ని చాలా గొప్పదని, దేవతని ఈ ప్రపంచానికి తెలిసేలా చాలా మందికి గొప్పగా చెప్పుకున్నాను. కానీ అదంతా అబద్ధం అని తెలిసిపోయింది కాబట్టి ఇంక నేను ఇక్కడ ఉండలేను. అందుకే నా భార్యను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నేను ఇంటికి మీ నాన్నకు భార్యగా రాలేదు, నీకు అమ్మగా వచ్చాను. నీకోసం వచ్చాను. ఇష్టం లేకపోతే చెప్పు, దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నువ్వు నాతో మాట్లాడకపోయినా, అన్నం తినకపోయినా నేను భరించలేను. నాకు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు.
బావా ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చా? ఒక్కసారి అమ్మ సమాధిని చూడాలనిపించింది, అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. అయ్యో, సమాధి మీద ఆకులన్నీ రాలిపడున్నాయి. నేను వెళ్ళి తుడుస్తాను. వెనెలా, శుభ్రం చేయాల్సింది నువ్వు కాదు, నేను. అవును వెనెలా, నన్ను 9 నెలలు మోసి నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చిన నా కన్న తల్లిని నేనిన్నాళ్ళు మర్చిపోయాను. నిజంగా కన్న తల్లి విషయంలో ఏ కొడుకు ఇలా ప్రవర్తించుండడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. అందుకే నేను ఇన్నాళ్ళు చేసిన తప్పుకు శిక్షగా అమ్మ సమాధిని నేనే శుభ్రం చేస్తాను. అప్పుడైనా అమ్మ నన్ను క్షమిస్తుందేమో. సరే బావా, నీ ఇష్టం. ఇదంతా మనదే. అత్తయ్య, ఆస్తి మొత్తం ఇచ్చేసి వెళ్ళాడు. అవునత్తయ్య గారు. అక్క, వాసు రాగానే ఎక్కడ మనందరినీ తరిమి కొడతాడని చాలా భయపడ్డాను. కానీ మనల్ని క్షమించి ఆస్తి మొత్తం రాసిచ్చేసి వెళ్ళాడు. ఇక్కడి నుంచి వాసుతో మనకెలాంటి భయం లేదక్కా. అక్క, ఇన్నాళ్లకి నీ ఆశ నెరవేరింది. ఇక ఈ ఇంటికి, ఈ ఆస్తికి, ఈ అంతస్తుకి, అన్నింటికి నువ్వే అధిపత్రాలు అయిపోయావు. అత్తయ్య గారు, ఆస్తి మొత్తం మీ పేరు మీదకి వచ్చింది కాబట్టి ఇక ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చేస్తే మా దారిని మేము పోతాం. ఆ? అమ్మా, వచ్చే డబ్బుతో పెద్ద హాస్పిటల్ కట్టాలని ఈయన ఎప్పటినుంచో అనుకుంటున్నారమ్మా. అదేదో మాకిచ్చేస్తే ఇక మేము అదే పని మీద ఉంటాం. పట్టు, జయరామ్ని కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఈ రోజే ఆస్తి వాటాలు కూడా తీసేసుకుందాం. అలాగే అత్తయ్య గారు. ఏమైందక్కా, అలా మౌనంగా ఉన్నావేంటి? అసలు ఈ రోజు నీ జీవితంలో మర్చిపోలేని రోజక్కా. ఒక విధంగా చెప్పాలంటే నీ జీవితం అనే డైరీలో సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సిన రోజక్కా. ఈ రోజుతో కొన్ని కోట్ల ఆస్తి నీ సొంతమైపోయింది. ఏంటక్కా, మేమింత సంతోషంగా ఉంటే నువ్వేంటి ఇలా ఉన్నావు? పిన్ని, అమ్మ ఈ మధ్య ప్రతిదానికి బాగా ఆలోచన చేస్తోంది. ముందు డాక్యుమెంట్స్ తెప్పించు, అమ్మ చేత సంతకాలు పెట్టించుకుని పంపకాలు చేసేసుకుందాం. ఆపండి మీ గోల. సంతకాలేంటి, పంపకాలేంటి?
పిచ్చి పిచ్చి ఆలోచనను మానేయండి. అదేంటి అత్తయ్య గారు అలా అంటారు? ముందు నుంచి మనం ఈ విధంగానే కదా అనుకున్నాం. మళ్ళీ వాసు మనసు మార్చుకొని వచ్చే లోపల ఎవరి వాటాలు వాళ్ళు తీసుకుంటే ఏ సమస్య ఉండదు. అందుకే ఇలా తొందరపడుతున్నాం. చూడండి, కొన్నాళ్ల పాటు ఈ ఆస్తి గొడవ, పంపకాల గొడవలు వదిలేయండి. ఇంతకు ముందు ఎలా ఉన్నారో ఇక ముందు కూడా అలాగే ఉండండి. ఎవరికి ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. అంతకు మించి ఎవరైనా ఎక్కువ చేస్తే మీ విషయంలో నేను కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్త. అయ్యో. అమ్మా అత్తయ్య గారు, ఇదేంటి పిన్ని, అమ్మ ఇలా రివర్స్ లో మాట్లాడుతోంది? ఒకవేళ అమ్మ మనసు మార్చుకొని అన్నయ్యకి ఆస్తి ఇవ్వదు కదా? అదే జరిగితే ఇక మన అందరూ జీవితాంతో వీళ్ళ కాళ్ళ కింద ఇదిగో ఈ చొప్పులాగా బతకాల్సి వస్తుంది. నువ్వు చెప్తుంటే నాకు భయంగానే ఉంది అల్లుడు గారు. ముందు జయరాన్ని రమ్మని చెప్పు. ఏం చేయాలో ఆలోచిద్దాం. అలాగే పట్టు తొందరగా వెళ్ళు. అమ్మా, ఏ బిడ్డకైనా ముందు తల్లి స్పర్శ తెలుస్తుంది, తర్వాత తల్లి ప్రేమ తెలుస్తుంది. నాకు నాకు గుర్తు లేకపోయినా అవన్నీ నీ నుంచి నేను పొందుంటానని నాకు తెలుసమ్మా. ఎందుకంటే నేను నేను నీ కొడుకునమ్మా. కానీ కానీ నువ్వు నాకు దూరం అయ్యి ఇన్ని సంవత్సరాలైనా కనీసం అప్పుడప్పుడు నీ గురించి ఆలోచించకుండా చాలా పెద్ద తప్పు చేశానమ్మా. చాలా పెద్ద తప్పు చేశాను. కొడుకుగా నేను ద్రోహం చేశానమ్మా. అందుకు 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 నన్ను క్షమించమ్మా. క్షమించమ్మా. బావా, ఏంటి బావా ఇది? బావా, 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 ఏంటి బావా ఇది? ఏంటి చిన్న పిల్లల్లో చేస్తున్నావు? ఏడోకు బావా, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. ఇన్నాళ్ళు అత్తయ్యని నువ్వు మర్చిపోయినా ఇప్పుడు గుర్తు పెట్టుకుంటావుగా, అది చాలు. అప్పుడు అత్తయ్య ఎక్కడున్నా సంతోషిస్తుంది బావా. బాధపడకు బావా. బావా, బావా, ఊరుకో. బావా, ఏడవకు బావా. బావా, బావా, నీ విషయంలో అత్తయ్య ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందని నాకు తెలీదు. లేదంటే ఆ విషయం నీకెప్పుడూ చెప్పేదాన్ని.
అసలు ఆవిడ నా మేనత్త అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది. అందుకే ఆవిడతో గొడవ పడి ఆ ఇంట్లోంచి వచ్చేసాను బావా, వచ్చేసాను. అసలు నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నిన్ను బతికించుకోవడం కోసం నేను ఎంత కష్టపడ్డానో అది అది మా ఇద్దరికే తెలుసు బావా, మా ఇద్దరికే తెలుసు. అవును బావా, నువ్వు తాగిన విషానికి విరుగుడు కావాలంటే అక్కే ఫారెన్ నుంచి ఇంజెక్షన్ తెప్పించింది. అక్క గనక ఆ ఇంజెక్షన్ తెప్పించకపోయి ఉంటే నువ్వు మాకు దక్కేవాడివి కాదు బావా, దక్కేవాడివి కాదు. నిజంగా నువ్వు ఈరోజు ప్రాణాలతో ఉన్నావంటే దానికి కారణం అక్కే బావా, అక్కే. శ్వేత, నా కోసం ఇంత చేసిన నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. అయ్యో, మళ్ళీ మనకి కృతజ్ఞతలేంటి బావా? నిన్ను బతికించుకోవడం నా బాధ్యత అని ఫీల్ అయ్యాను, అందుకే అంత కష్టపడ్డాను. బావా, ఎంత జరిగాక నువ్వింకా ఈ ఊర్లో ఉండడం మంచిది కాదు. ఎందుకంటే ఇప్పటికే నీ మనసు చాలా గాయపడింది. ఇంకా ఇక్కడే ఉంటే గత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి ఆ బాధ ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందుకే కొన్ని రోజులు ప్రశాంతంగా గడపడానికి టౌన్కి వెళ్ళిపోదాం బావా. వద్దు శ్వేత, నేను ఈ ఊరు విడిచి ఎక్కడికి రాలేను. అయ్యో, అది కాదు బావా. ఈ ఊళ్ళో మహారాజులో బతికిన నువ్వు ఇప్పుడు అనాథలా అన్ని కోల్పోయి బతుకుతూ ఉంటే అందరూ నీ మీద చాలా చూపిస్తారు. నీ గుండెల్లో ఉన్న బాధ కన్నా ఆ బాధే ఎక్కువ అనిపిస్తుంది బావా. ఒక్కసారి ఆలోచించు బావా. పైగా నువ్విలా బాధపడుతూ కూర్చునుంటే నీ బాధ చూసి వెన్నెల కూడా బాధపడుతుంది బావా. చెప్పు, నువ్వు బాధపడి వెన్నెల్ని కూడా బాధ పెడతావా? ఇది కరెక్టేనా? అందులోనూ మీ పెళ్ళైన దగ్గర నుంచి మీరిద్దరూ ఎప్పుడూ ప్రశాంతంగానే గడపలేదు. ఏ విధంగానైనా మీరిద్దరూ సంతోషంగా గడిపితే బావుంటుంది బావా. అందుకే కొన్నాళ్ళు సిటీలో ఉందాం బావా. అక్కడ మా ఇల్లుంది, మనం హ్యాపీగా అక్కడ ఉండొచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు బావా, ఏ ప్రాబ్లం ఉండదు. పైగా నువ్విలా బాధపడుతూ కూర్చునుంటే నీ బాధ చూసి వెన్నెల కూడా బాధపడుతుంది బావా. చెప్పు, నువ్వు బాధపడి వెన్నెల్ని కూడా బాధ పెడతావా? ఇది కరెక్టేనా? అందులోనూ మీ పెళ్ళైన దగ్గర నుంచి మీరిద్దరూ ఎప్పుడూ ప్రశాంతంగానే గడపలేదు. ఏ విధంగానైనా మీరిద్దరూ సంతోషంగా గడిపితే బావుంటుంది బావా. అందుకే కొన్నాళ్ళు సిటీలో ఉందాం బావా. అక్కడ మా ఇల్లుంది, మనం హ్యాపీగా అక్కడ ఉండొచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు బావా, ఏ ప్రాబ్లం ఉండదు. బావా, అక్క చెప్పింది మన మంచికే. మనల్ని వద్దనుకున్న వాళ్ళ మధ్య మనం సంతోషంగా బతకలేం. పైగా ఇక నుంచి వాళ్ళ మొహాలు కూడా చూడడం నాకు ఇష్టం లేదు. అందుకే వెళ్దాం బావా. కావాలంటే కొద్ది రోజులున్నాక మళ్ళీ వద్దాం. ఇప్పుడు మాత్రం వెళ్దాం బావా.